అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు ఆ ప్రెస్ మీట్ లో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కార్యక్రమం చేశారు రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో సవాల్ విసిరారు ప్రతిపక్ష పార్టీకి దమ్ముంటే చర్చకు రండి మాట్లాడుకుందాం అసెంబ్లీలో చర్చ పెడదాం పార్లమెంట్లో చర్చ పెడదాం ఎక్కడికైనా నేను రానికి రెడీగా ఉన్నా మీరు రండి అని చెప్పి ఆయన ఒక పిలుపునిచ్చే కార్యక్రమం చేసిండు తర్వాత కేటీఆర్ సవాల్ స్వీకరించి ప్రెస్ క్లబ్కు పోయిండు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేటీఆర్ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక కుర్చీ పెట్టిండు రండి మాట్లాడుకుందాం ప్రెస్ క్లబ్లోనే మీడియా ముందు అందరం డిస్కస్ చేసుకుందాం రైతు రాజ్యం కాంగ్రెస్లోనే వచ్చింది అంటారు కదా మరి కాంగ్రెస్లో రైతులు మంచిగా ఉన్నారా బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతులు మంచిగా ఉన్నారా అనేది మాట్లాడుకుందాం రండి నాట్ ఓన్లీ రైతులకు సంబంధించినటువంటి అంశం అన్ని వ్యవహారాల గురించి మాట్లాడుకుందాం తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి గురించి చర్చ పెట్టుకుందాం రండి అని చెప్పి కేటీఆర్ కూడా సవాల్ స్వీకరించి చర్చకు వచ్చిండు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఆయన రాలేకపోయినారు తర్వాత ఒక ట్వీట్ చేయలేదు ఖండించలేదు కేటీఆర్కు కౌంటర్ కూడా ఇవ్వలేదు కానీ వన్ డే తర్వాత కేటీఆర్కు కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోనీ కేటీఆర్ ఆ రోజు ప్రెస్ క్లబ్కు పోయినప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఒక్కళ్ళు కూడా మాట్లాడలే ఒక్కళ్ళు కూడా కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలే ఒక్కళ్ళు కూడా నోరు మీద పెట్టేటటువంటి కార్యక్రమం చేయలే అందరూ గప్చుప్ సైలెన్స్గా ఉన్నారు ఎవరు కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయలే ఇక రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు ఆయన కర్మ ఆయనే అనుభవిస్తాడు మాకేం అవసరం ఆయనే కదా అన్ని చేసేది మాకేం సంబంధం ఏమన్నా అయితే కూడా అంత రేవంత్ రెడ్డి గారు చేసిరని మాకు తెలియదని చేతులు దులుపుకోవచ్చు కదా అని చెప్పి అనుకున్నారో ఏమో లీడర్లు ఒక్క లీడర్ కూడా చక్కగా మాట్లాడినటువంటి జగ్గారెడ్డి గారు లేకపోతే అద్దంకి దయాకరు వాళ్ళు కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు జగ్గారెడ్డి ఏమో ఆయన అంటాడు కదా జగ్గారెడ్డి నేను ప్రెస్ క్లబ్ని కళ్ళు దుకాణం అంటా ఉన్నాడు తర్వాత అద్దంకి దయాకర్ అన్నేమో కేసీఆర్ ఉంటాడో పోతాడో ముసలోడు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఈ లీడర్లకు అంటే కొంత పదవులు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అణిగిమణిగే ఉంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాదే అధికారం 5 సంవత్సరాలు మేమే ఉంటాం మమ్మల్ని ఎవడు ఏం అనేటోడు ఉండడు ఏం చేసేటోడు ఉండడు మేము ఎట్లా మాట్లాడితే అట్లా నడుస్తుంది ఎట్లా వ్యవహరిస్తే అట్లా నడుస్తుంది అనే ఆలోచన ఏమో గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు గట్నే ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా గట్నే పోతా ఉన్నది అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలేంది ఆయన ఏం చెప్పిండో డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు కూడా జాయిన్ అయినారు ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినది పర్టికులర్గా మనం విందాం ఒకటే ఒక మాటకు రేవంత్ రెడ్డి గారు దొరికిపోయారండి ఒకటే ఒక మాట ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి తర్వాత ప్రెస్ క్లబ్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడొచ్చా ఇట్లా చెప్పొచ్చా ఇప్పుడు ఎవరికే బాధ వచ్చినా ఎవరికే కష్టం వచ్చినా ఎవరికే దుఃఖం కలిగినా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ప్రెస్ క్లబ్ అది కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ గుర్తుకొస్తుంది ఎందుకంటే మనం ప్రెస్ క్లబ్కి పోతే మనం బాధ మనం ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు మీడియా ముందు పోతే మీడియా మన బాధ చూపిస్తుంది మనకు మీడియా అనేది ఒక 4th పిల్లరు సమాజంలో ఏం జరుగుతుందనేది అంతా చెప్పేది మీడియానే కదా అని అనుకొని చాలామంది ఏ బాధ వచ్చినా ఏదొచ్చినా మీడియా ముందు పోతారు అది ప్రెస్ క్లబ్కు పోయి వాళ్ళు బాధ చెప్పుకునే ప్రయత్నం చేస్తారు కానీ ప్రెస్ క్లబ్ని ఒక క్లబ్ లెక్క ఒక పబ్ లెక్క చూస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం కార్తిక్ అన్న చాలా క్లియర్ కట్గా వివరణ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు ఆ అంశం గురించి ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఒక వీడియో మస్తు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో మీకు వినిపిస్తా ఫస్ట్ ఇది మీరు వినాలి ఇది విన్న తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం మిగతాయి ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది సవాల్ విసరలే లాస్ట్కి ఏం చెప్పిండు పాత వీడియోలో నేను సవాల్ విసురుతా ఉన్నా మీరు రండి ఎక్కడికి వస్తారో రండి మాట్లాడుకుందాం పార్లమెంట్ అయినా ఓకే అసెంబ్లీ అయినా ఓకే ఇంకెక్కడికైనా రమ్మన్నా ఓకే నేను వస్తా అన్నాడు ఇప్పుడు లాస్ట్కి ఏం చెప్తున్నాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను సవాల్ విసరలేదండి నేను సూచన చేసిన అంటే ఏ ఎండకా గొడుగు పట్టడం అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ డైలాగ్ ఏ ఎండకా గొడుగు పడతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అట్లుంది పరిస్థితి అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాటే ఈ ఒక్క మాటకు దొరికిపోయింది కదా సవాల్ విసిరింది ఆయనే సవాల్ విసిరి ఢిల్లీకి పోయేది ఆయనే మళ్ళీ ఢిల్లీ నుండి ప్రెస్ మీట్ పెట్టేది ఆయనే
ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది ఆయనే. నేను అట్లా చేయలేదండి, అట్లా మాట్లాడలేదండి, అట్లా చెప్పలేదండి, ఇంకా చాలా చెప్పిండు. ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేయాలి. లాస్ట్కి ఆయన ఏమన్నాడు అనేది కూడా నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఇగో సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో, ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి. తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది. సవాల్ విసరలే. సో ఇది ఆయన పాయింట్. నేను సవాల్ విసరలే అని అంటున్నాడు. స్టార్టింగ్ పాత వీడియోలో మాత్రం చాలా క్లియర్ కట్గా సవాల్ విసిరిండు. అది కూడా నేను లాస్ట్కి చూపిస్తా. కానీ ఇగో ఇక ఇంకో మాట అంటాడండి, అది కూడా నేను మీకు చూపించాలి. ఇగో నాకు చిరాకు తెప్పించకండి, నేను మంచోడిని కాదు, నాకు చిరాకు తెప్పించకుండా నేను మంచోడిని కాదు అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి మంచోడిని కాదంటే ఎట్లనో మరి నాకు అర్థమవుతుంది. ఒకసారి చూడుర్రి. తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించే తెలుసు. ఒకవేళ నీకు తెలవకపోతే మీ నాయన అడుగు, ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడు ఉన్నాడు. నాకు చికాకు కలిగించొద్దు. నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు. నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మంచి కూడా ఉండదు. సో ఇది ఆయన వర్షన్. నాకు చిరాకు తెప్పియొద్దు, నేను మంచోని కాదు, సో మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మంచోడు కాదట, చిరాకు తెప్పియొద్దు. ఒకసారి ప్రెస్ క్లబ్ నేమన్నాడు అనేది మీరు వినాలా. దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ప్రెస్ క్లబ్ నేమన్నాడో. దయచేసి నన్ను క్లబ్లకు పబ్బులకు పిలవద్దు. ఇది ఆయన చెప్పినటువంటి మాట. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకొకటి ఉంటుంది. ఆయన చెప్పిండు, నన్ను క్లబ్బులకు ఆడికిడికి పిలవద్దు, నేను రాను అంటాడు. సరే, ఆ వీడియో నేను చూశాను. ఒక్కసారి వీధుల్లో కాకుండా, క్లబ్బుల్లో కాకుండా, పబ్బుల్లో కాకుండా, ప్రజల ముందు చులకన కాకుండా చట్టసభలలో మనం చర్చ చేసుకుందాము. రండి, మీ అనుభవంతో మీ చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి. ఇప్పుడు బేసిక్గా నిన్నే మనం జగ్గారెడ్డి మాటల గురించి మాట్లాడుకున్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని పబ్ గాను క్లబ్ గాను పోల్చడం అనేటువంటిది అన్యాయమైనటువంటి విషయం. జర్నలిస్ట్ సమాజం దాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. బేసిక్గా ఇక రెండు విషయాలు. ఒకటి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీద కోపాన్ని చూపించడం ఏంటి ఒకటి. రెండోది, మీరు సవాలు విసిరాలా లేదా రెండో చర్చ పెట్టుకుందాం. ఫస్ట్ పైన మాట్లాడుకుందాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ తెలంగాణ ఉద్యమానికి ఒక వేదిక. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి మాత్రమే కాదు, తెలంగాణలో జరిగే అనేక సామాజిక ఉద్యమాలకి అదొక వేదిక. మీడియా సాక్షిగా అనేక మంది అనేక అభిప్రాయాలు వెళ్ళబుచ్చేటువంటి వేదిక. అక్కడ అనేక రౌండ్ టేబుల్స్ జరుగుతాయి. మేబీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళలేదో నాకు తెలియదు, కానీ అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఈ మధ్యన గద్దర్ అవార్డ్స్ అని పెట్టేసి అవార్డ్స్ ఇచ్చారు కదా, ఆ గద్దర్ గారు కూడా అనేక మార్లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు, తన పాటల్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపి పోసినటువంటి అనేక నవలలు, రచనలు, పాటలు అన్నీ కూడా ప్రెస్ క్లబ్ వేదికగానే ఆవిష్కరించబడ్డాయి, సమాజానికి చెప్పబడ్డాయి. సో అదొక మేధావులు తమ యొక్క ఆలోచనని పంచుకునేటువంటి వేదిక. దాన్ని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు, ఒకళ్ళేమో కళ్ళు కాంపౌండ్ అంటారు, ఇంకొకళ్ళేమో పబ్తో క్లబ్తో పోలుస్తారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? జర్నలిస్టులకి హైదరాబాద్ సెంటర్లో ఉన్నటువంటి ఒక ప్రెస్ క్లబ్ని మీరు ఇలా అవమానిస్తారా? అంటే చివరిలో క్లబ్ అంటే క్లబ్ అనే మాట ఉంది కాబట్టి మీరు అనుకున్న క్లబ్ అయిపోతుందా? మీకు ప్యాకాడ్ క్లబ్లు అలవాటేమో, మందు క్లబ్లు అలవాటేమో, కళ్ళు క్లబ్లు అలవాటేమో, కానీ జర్నలిస్టులకి ఆ క్లబ్ ఒక వేదిక తమ అభిప్రాయాన్ని సమాజానికి చేరవేయటానికి. దయచేసి జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ నాయకులు. ఇంకొక విషయం, ఇంత ముందు కూడా రేవంత్ రెడ్డి గారు నోరు జారారు యూట్యూబర్ల మీద. యూట్యూబర్లు ఏదో రకరకాలుగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎవరైనా ఒకరిద్దరు వ్యక్తిగతంగా దూషణలు పెడితే వాళ్ళని అనాలి, కానీ మొత్తంగా యూట్యూబర్ అని సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నిజానికి యూట్యూబర్లు సోషల్ మీడియా కార్యకర్తలు లేకపోతే రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీ ఎక్కడిది? ఆయన అభిప్రాయాన్ని ఎవరు చేరవేస్తున్నారు? ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి మాటను ఎవరు వినిపించారు? నువ్వే కదా. వెళుతుంది సోషల్ మీడియా మాధ్యమం ద్వారానే కదా. ఇలా అవమానిస్తారా? నీ వాయిస్ ఎక్కడ పోద్ది? సోషల్ మీడియా నిన్ను బ్యాన్ చేస్తే నువ్వు ఎక్కడ పంపిస్తావు? ఒకనాడు శాటిలైట్ ఛానల్స్ అన్ని కొద్ది మంది చేతుల్లో ఉన్నప్పుడు సోషల్ మీడియానే కదా నిన్ను ఎత్తి ప్రమోట్ చేసి నిన్ను ముఖ్యమంత్రి చేసింది. అంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మనం చర్చ పెట్టుకుంటే ప్రజల్లో చులకనైపోతాం అంటున్నాడు. అది మళ్ళా ఆ మాట తీవ్రంగా ఖండించాల్సిన విషయం.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారానే అంటే తెలంగాణ ఉద్యమంలో ఏం లేడు కాబట్టి నేను తెలియదు కానీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోనే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది, కార్యక్రమాల రూపకల్పన జరిగింది, లేదు ప్రోగ్రామ్స్ ఏంటి సమాజానికి ఎందుకు తెలంగాణ అడుగుతున్నాం అనేటువంటి విషయాన్ని సమాజానికి చెప్పగలిగింది. ఇప్పుడు ఈయన పక్కన ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ఉంటారు, ఎమ్మెల్సీ అయ్యారు లేదు మరి క్లారిటీ కానీ కోదండరామ్ గారు ఉంటారు. ఆ కోదండరామ్ గారు తెలంగాణ జేఏసీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన అడిగితే చెప్తాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏంది, అది ఎప్పుడు పుట్టింది, దాని ద్వారా ఎన్ని ఉద్యమాలు రూపకల్పన జరిగింది, తెలంగాణ ఉద్యమంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నిర్వహించిన పాత్ర ఏంది, ఎంతమంది కవులు రచయితలు మేధావులు తమ ఆలోచనని ఆ వేదికగా పంచుకున్నారు, ప్రజలకు సందేశాలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యోగులు ఇప్పుడు తెలంగాణలో కీలకమైనటువంటి అంశం తెలంగాణ ఉద్యోగుల సమ్మె, సార్వత్రిక సమ్మె, అది మొత్తం బంద్ అన్నారు కదా, ఉద్యోగులంతా తమ పెన్ డౌన్ చేశారు కదా, ఆ పెన్ డౌన్ నిర్ణయం తీసుకుంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా. సో ఆ రోజు ఉద్యోగ సంఘాల నాయకుల్ని స్వామి గౌడ్ గారిని కానీ విఠల్ గారు కానీ వీళ్ళు నడితే చెప్తారు. మేబీ రేవంత్ రెడ్డి గారికి సబ్జెక్ట్ ఇంకా తెలవదేమో, కానీ ఆ వేదికగా అనేక ఉద్యమాలు రూపకల్పన జరిగింది, సమాజానికి సందేశాలు పోయాయి, ప్రజలకు సమాచారం పోయింది, అక్కడ నుంచి ఉద్యమ రూపకల్పన జరిగింది. అలాంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను పట్టుకుని ఇలా మాట్లాడతారా? సరే, అదొక అంశం. రెండో అంశం ఏంది, చర్చకు నేను పిలిపివ్వలేదు అన్న. చర్చకి ఎల్బీ స్టేడియంలో సవాలు విసిరింది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వర్యులు. కానీ ఢిల్లీ ఎందుకు పోయారు? సరే నువ్వేమంటున్నావు, నేను అసెంబ్లీలో చర్చకు రమ్మన్నా. అసెంబ్లీ పెట్టే అవకాశం హక్కు ఎవరి దగ్గర ఉంది? ప్రభుత్వం మీది కదా, ముఖ్యమంత్రి మీరు కదా, పెట్టండి. ఇప్పుడు కేటీఆర్ సవారు విసిరారు, 72 గంటలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధం అన్నాడు. లేదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాదు, నేను అసెంబ్లీ పెడుతున్నా, అక్కడికి వచ్చే కేటీఆర్ అంటే అయిపోయేది కదా, ఇష్యూ క్లోజ్ కదా. మరి అసెంబ్లీ ఎందుకు పెట్టామన్నా? కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిన రోజు నువ్వెందుకని అసెంబ్లీ పెట్టలేదు నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. అంటే అసెంబ్లీ పెట్టకుండా ఢిల్లీలో కూర్చుంది మీరు, సవాలు విసిరి ఇప్పుడు సవాలు కాదంటేంది మీరు. అంటే ఈ నోరు ఎలా పడితే అలా తిరిగిద్దా, నాలుగు ఎలా పడితే అలా తిరిగిద్దా? ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ఒక్క మాటతో దొరికిపోయినట్టే కదా. ఖచ్చితంగా దొరికిపోయినట్టు. ఇంకోటి ఏంటంటే ఆయన ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు రైతు రాజ్యం వచ్చింది, మేమే భూకంపం బద్దలు కొట్టినాం, అద్భుతం చేసినాం అన్నప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉంటది కదా, ప్రూవ్ చేసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. 2024 ఆగస్టు 15 లోపు రుణమాఫీ కంప్లీట్ చేస్తా అన్నారు. ఇప్పుడు 2025 ఆగస్టు కూడా వస్తుంది, కాలేదు. తర్వాత 2025 జనవరి 26 రోజు రైతు భరోసా అందరి అకౌంట్లో పడుతున్నాయి అన్నారు. ఇప్పుడు జనవరి పోయి ఇప్పుడు జూలై నడుస్తుంది, ఇప్పటికీ రైతు భరోసా అందరి అకౌంట్లో పడలేదు. పోయిన వేసవి పంటకి బోనస్ పడలేదు. పోయిన వేసవి పంట డబ్బులు ఏదైతే ఒడ్లు కొనుగోలు ఉందో, ధాన్యం కొనుగోలు ఉందో, ఆ డబ్బులు ఇంకా పడలేదు. అది వాస్తవమా కాదా? ఈయన చర్చ దాకా అవసరం లేదు. వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని చెప్తారు. తుమ్మల నాగేశ్వరరావు గారే అనేక మార్లు స్టేట్మెంట్ ఇచ్చారు, మంత్రిగా ఉండాలంటే భయం వేస్తా ఉంది, చివరి నా రాజకీయ జీవితం ఇది, నేను ఇబ్బంది పడతా ఉన్నానని తుమ్మల నాగేశ్వరరావు గారే గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మొన్న కేటీఆర్ సవాలికి రేవంత్ రెడ్డి గారు రాట ఇష్టం లేదనుకోబ్బా, తుమ్మల నాగేశ్వరరావు గారు సరిపోయేది, ఏదైనా ఒక మంత్రి వస్తే సరిపోయేది కదా, ఎందుకని రాలేదు అని వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు. మొన్న కావాలి రైతు భరోసా కరెక్ట్ వేశారు, అధికారంలోకి వచ్చిన 18 నెలలకి మొన్న కావాలి రైతు భరోసా కరెక్ట్ వేశారు. అప్పుడు కూడా పడిన వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు ఇంకా. కానీ ఏ హామీని సరిగా అమలైందని, ఇప్పుడు ఆడబిడ్డలకి నువ్వు ఇస్తున్నటువంటి 11,000 ఇచ్చావనా, తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తున్నామనా, తర్వాత ఉద్యోగాల కల్పన జరుగుతుందనా, హైదరాబాద్ బ్రాండ్ మీద పెరుగుతుందనా, లేదా గ్రామాల్లో సుపరిపాలన జరుగుతుందనా అని ఏమని చెప్పుకోదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు తన పరిపాలన గురించి? అందుకనే మేబీ సవాలు విసిరి వెనక్కి తగ్గారేమో నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏది ఏమున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ప్రెస్ క్లబ్ని పట్టుకొని క్లబ్బులు అని చెప్పి నేనేమంటానంటే ఒక్క మాటలో, రాజకీయాల మధ్య కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి 100 ఉండొచ్చు. మీరు రాజకీయ సవాలు విసురుకోండి, కావాలని మళ్ళీ మానేసుకోండి, సవాలు విసురు తూచి అనుకోండి. కానీ జర్నలిస్టుల జోలికి వచ్చి ప్రెస్ క్లబ్ అవమానించడం మాత్రం ఏ జర్నలిస్టుమో ఊరుకునే పరిస్థితి ఉండదు. సో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడొద్దు. మరి ఎందుకు ఇట్లా మాట్లాడే అనేది మన ఆయనకే తెలియాలి. చూద్దాం ఏం జరగబోతుందో.